తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు. మీకందరికీ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబ సభ్యులందరికీ, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలకు, దైవజనులకు, వీరందరి ద్వారా పరిచయం అవుతున్నటువంటి నూతన బిడ్డలకు అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనములు, శుభములు తెలియజెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించి మరి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని, ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని, వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక, స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, నీ దివ్య గానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని, నీ దివ్య గానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని, శృతి లయలు లోపించక విసిగింపు కలిగించక, నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని
నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని, సంగీతమే బోధయై కనివిప్పు కలిగించని, ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని, సంగీతమే బోధయై కనివిప్పు కలిగించని, కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచు కార్యాలు జరిగించని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవా, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన, మీకు స్తోత్రాలు నాయన. మీరు లేకుండా మేము లేమయ్యా, మీ సన్నిధి లేకుండా మేము లేము నాయన, మీ యొక్క ఉనికి లేకుండా మేము లేమయ్యా తండ్రి. మీరే కాచి కాపాడి సంరక్షించే గొప్ప దేవుడవు నాయన. మీరు చూపించిన ప్రేమను బట్టి స్తోత్రాలు, ఆదరణను బట్టి స్తోత్రాలు, సంరక్షణను బట్టి స్తోత్రాలు, కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమీ చేయలేం నాయన. మా రక్షణ కొరకు, మేము బాగుపడడం కొరకు ప్రార్థన చేసుకోవటం తప్ప, మీ మీద ఆధారపడడం తప్ప, మీ సహాయం కోరడం తప్ప మేమేం చేయలేం నాయన. నాయన తండ్రి, నీతిమంతులుగా తీర్చిదిద్దిన గొప్ప దేవుడు, మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో కడిగి పాపక్షమాపణ దయచేసిన దేవుడవయ్యా నాయన, నీకు స్తోత్రాలు. మాటి మాటికి పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా నిలబెట్టండి నాయన తండ్రి. నీవు పరిశుద్ధుడవు నాయన, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని సెలవిచ్చిన దేవుడవయ్యా నాయన. వింటున్న వాక్యాల్ని బట్టి నాయన, వాక్యాలను మా హృదయాలలో భద్రపరచుకొని మీ సన్నిధిలో నిరంతరము నాయన తండ్రి నిలబడగలుగుటకు శక్తిమంతులు ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. పరలోకం లేకపోతే నరకము భయంకరమైనది నాయన. ఆ నరక పాత్రలు కాకుండా ప్రతి ఒక్క బిడ్డను రక్షించమని వేడుకుంటున్నాను. హృదయ అంతరంగాలు ఎరిగిన గొప్ప దేవ, అంతరంగంలో పాపము చేయకుండా సహాయం చేయండి నాయన. పాపులను రక్షించి క్షమించుటకు వచ్చిన దేవుడవు నాయన. నాయన తండ్రి, మాటి మాటికి పాపంలో పడిపోకుండా నాయన సహాయం చేయండి, ఆశీర్వదించండి, ఆదరించండి అయ్యా. ఇదిగో ఈ యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. వారి అవసరతలు తీర్చండి నాయన. వారికి సహాయం చేయండి అయ్యా. వారు పెడుతున్న మొరలను ఆలకించండి నాయన. వారి నాయన తండ్రి నీలో స్థిరపడే భాగ్యం దయచేయండి, పరిశుద్ధపరచండి నాయన. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి నాయన. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి అయ్యా నాయన. పసిబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి, వారి అవసరతలు తీర్చండి అయ్యా.
నాయన అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలను తాకండి నాయన, తల నుంచి అరిపాదం వరకు ఎవరెవరైతే నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు మొరపెడుతున్నారో నాయన, వారి బాధలను బట్టి నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు కోరి ఉన్నారు వారందరినీ దర్శించండి. తల నుంచి అరిపాదం వరకు నాయన తండ్రి తలలో ఉన్న సమస్యలు నాయన తండ్రి, మెదడుకు సంబంధించిన వ్యాధులను నాయన, నరాలకు సంబంధించిన వ్యాధులను అయా, తలనొప్పులనైతేనేమి, చెవి నొప్పి నాయన, ముక్కుకు సంబంధించి, గొంతుకు సంబంధించి, చెవికి సంబంధించి, నాలుకకు పంటికి సంబంధించి అయ్యా హృదయ సంబంధమైన వ్యాధులను బట్టి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన, బాగుపరచండి అయ్యా. అదేవిధంగా నాయన తండ్రి గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ ప్రాబ్లం అయితేనేమి నాయన తండ్రి, అదేవిధంగా తండ్రి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు నాయన, నాయన కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు నాయన, అల్సర్లు అయితేనేమి తండ్రి అయ్యా, క్యాన్సర్స్ నాయన, రకరకాల రోగాలు, చర్మ సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి అయ్యా నాయన మీకు స్తోత్రాలు. మజిల్స్కి సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, ఎన్నో రకరకాలైన రోగాలు, పేర్లు లేవు, మందులు కూడా లేవు నాయన. అటువంటి బిడ్డలకు నాయన పరమ వైద్యుడవు నీవు నాయన, స్వస్థపరచండి, బాగుపరచండి. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి నాయన. మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో కడగండి అయ్యా, పాప క్షమాపణ దయచేయండి, రోగాల నుంచి విడుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు. దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. వారి జీవితాలు ఆయన తండ్రి మీరు వెలిగించి ఉన్నారు, మీరు ఏర్పరచుకున్నారు, అభిషేకించుకున్నారు. ఆ సంఘాలను కట్టడానికి మీ దైవ జ్ఞానంతో నింపండి, నడిపించండి నాయన. ఆ యొక్క సంఘాల్లో రాజకీయాలు కొట్టివేయండి నాయన. పరలోకమందున్న తండ్రి సింహాసనాసనుడై ఉన్నాడు, ఆయనకు భయపడాలనేటువంటిది వారికి తెలియపరచండి. మాట్లాడుతున్నది పాస్టర్ కాదు, పాస్టర్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడని గమనించులాగున వారి జీవితాలు సరిచేసుకున్నట్లు సంఘంతో మీరు మాట్లాడండి అయ్యా మీకు స్తోత్రాలు. దేవా, ప్రతి సంఘాన్ని దర్శించండి. చివరి భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడినట్లు సహాయం చేయండి నాయన. నాయన తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, నిలబెట్టండి అయ్యా నాయన. నీతి న్యాయాలు కలిగి బ్రతుకుట నేర్పించండి నాయన తండ్రి. పసిబిడ్డలను దీవించండి నాయన, యవనస్తులను దీవించండి. కాలేజీలకు స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. ఆయన చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తు కొరకు వారిని తీర్చిదిద్దండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన. యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డలు పడిపోకుండా నిలబెట్టండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన. నాయన, వివాహాలు చేసుకున్న బిడ్డలను నిలబెట్టండి నాయన. వారి జీవితాలు మీ సన్నిధిలో మీకు అప్పచెప్పుకొని నాయన వారి జీవితంలో కొనసాగునట్లు సహాయం చేయండి నాయన. గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి, వారి దుఃఖాన్ని నివారణ దయచేయండి నాయన. ఆ బిడ్డలు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనల ద్వారా ఫలం పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. వాక్యానుసారంగా జీవించడం నేర్పించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి నాయన. వ్యాపారస్తులను దీవించండి అయ్యా, వారికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల సమస్యలో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. నాయన తండ్రి, నామకార్థ క్రైస్తవులను క్రైస్తవులుగా మార్చండి నాయన తండ్రి. విధవరాన్లను దర్శించండి నాయన. ఆ బిడ్డలు నాయన నీరసపడిపోకుండా మాకెవరున్నారు అనకుండా ప్రార్థన ద్వారా ఇది సాధ్యం, దేవుడు గొప్పవాడని ప్రార్థనాపరులుగా మార్చండి. ఆ నాయన తండ్రి, అన్ని జనులందరినీ రక్షించండి నాయన తండ్రి. కుటుంబాలు ఇంకా ఎంతోమంది రక్షింపబడిన వారు ఉన్నారు, వారందరికీ రక్షణ మారుమనసు దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన, యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నావు తండ్రి. అక్కడ పరిస్థితులన్నీ చక్కపరచండి, మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన. భయంకరమైన చివరి దినాల్లో నాయన తండ్రి, నూతన ప్రభుత్వం వచ్చి ఉంటుండగా నాయన మీ ఆధీనంలో ఉంచుకునండి నాయన. నీతి న్యాయాలు కలిగి పరిపాలించడానికి సహాయం చేయండి. ఆటంకాలను, అవరోధాలను దూరపరచండి. నీ సేవలో ముందుకు సాగుతున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన తండ్రి. హింసింపబడుతున్న బిడ్డలకు మీరు సహాయం అందించండి నాయన, సహాయం చేయండి. ఎన్నో ఆత్మలు రక్షింపబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారో నాయన, నీ మీద ఆధారపడి ఉన్నారో బిడ్డలందరినీ దర్శించి దీవించండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. ఇంకా ఎంతమంది బిడ్డలు నాయన ఈ సమయంలో కన్నీరు విడుస్తూ మీ పాదాలు పట్టుకొని ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వారిని దీవించండి నాయన. ఈరోజు బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు, ఆయన వివాహ దినోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు, నూతనంగా వివాహమైన బిడ్డలు, నూతన శిశువులు, జన్మించిన శిశువులను జ్ఞాపకం చేసుకునండి. గృహప్రవేశాలను దీవించండి ఆయన. వారందరికీ నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేసి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు. అదేవిధంగా మోషే గారిని బట్టి స్తోత్రం నాయన. ఈ యొక్క కల్వరి కిరణాల కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నారు, నడిపిస్తున్నారు. ఇంకా దైవ జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి నాయన.
నాయన తండ్రి, ఆ బిడ్డ వేస్తున్న ప్రతి అడుగును, వారి భార్య బిడ్డలను, వారి తల్లిదండ్రులను, వారు చేస్తున్న సేవలను, వారి యొక్క ఉద్యోగ విషయంలో, ప్రతి విషయంలో మీ హస్తాన్ని చాపి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల, నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను. మీ ఆత్మకార్యాలు జరిగించండి నాయన. శ్రావణమ్మను బట్టి స్తోత్రం, ఆమె భర్తను బట్టి, బిడ్డను బట్టి, వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి, సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన. నన్ను దీవించండి అయ్యా. మరణ పర్యంతం వరకు నమ్మకంగా మీ పాత్రగా వాడుకోనమని వేడుకుంటున్నాను. నాలో ఉన్న లోపాలన్నిటి సరిచేయండి నాయన. పరిశుద్ధపరచండి. మీ నామాన్ని, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే భాగ్యం మాకు దయచేయండి. మా బంధుమిత్రులందరినీ దీవించండి నాయన. మా రక్త సంబంధికులను దీవించండి. ఇంకా రక్షింపబడిన ప్రతి బిడ్డలను రక్షణ మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఆయన తండ్రి, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఆయన ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాము లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.